తేనె కత్తులు కథ. రచన అల్లు సాయిరాం. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఇంత చీకటి పడిపోయింది. రాత్రి 7:30 అయిపోతుంది. అప్పుడనగా టౌన్కి వెళ్లారు, ఇంకా రాలేదు. వద్దు వద్దంటే సినిమాలు చిత్రాలు అని ఊపుకుంటూ వెళ్లారు. పెళ్ళి దగ్గర పడుతుంటే ఈ తిరగడాలు అవసరమా? మన కూతురు ఉందంటే మరీను. అసలు ఫోన్ ఎత్తదు, చేయదు. వయసు పెరిగింది కానీ ఇంటికి ఫోన్ చేయడం, పాడు లాంటివి అలవాట్లేవు అని నొడుముకుంటూ వీధిలోకి ఇంట్లోకి కంగారుగా తిరుగుతోంది బంగారమ్మ. కుర్చీలో కూర్చొని పెళ్లికి కావలసిన వస్తువులు లెక్కలేసుకుంటున్న మాణిక్యంతో, ఏమయ్యో, నేనింత కంగారు పడుతుంటే నువ్వేం పట్టించుకోవేమి అని అడిగింది బంగారమ్మ. మాణిక్యం కళ్ళద్దాలు సరిచేసుకుంటూ, నేను కంగారు పడుతున్నానే, నీ కంగారు చూస్తుంటే మరింత కంగారు వస్తోంది. ఇప్పటికిప్పుడు 100 సార్లు అటు ఇటు తిరిగేశావు. తర్వాత నడుం నొప్పి, కాలు నొప్పులు అంటావు. అంత కంగారు పడేదానివి మరెందుకు వాళ్ళిద్దరినీ పంపించావు అని సూటిగా అడిగాడు. బంగారమ్మ చిరాగ్గా, నేనెప్పుడు పంపించాను? మీ కూతురే పెళ్లి, షాపింగ్లు, సినిమాలు అని అడిగింది. మా తమ్ముడు తిరుమల పెద్ద తింగరుడు. 30 ఏళ్లు దాటా వాడికంటే 9 ఏళ్లు చిన్నదైన నాగమణి ఏం చెప్పినా గంగిరెద్దులా తల ఊపుతాడు. మన అమ్మాయి చేసిన ఘనకార్యానికి వాడు కాబట్టి పెళ్లికి ఒప్పుకున్నాడు. తీరా పెళ్లికి ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి పంపించమంటే బాగుంటుందా? అందుకు సరే అన్నాను. కాకపోతే ఆలస్యమవుతున్న కొద్దీ మళ్ళీ ఇంటి మీదకి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందా అని భయంగా ఉంది. మీరు ఆ కాగితాలు పక్కన పెట్టి బైక్ మీద ఎదురుగా వెళ్ళొచ్చు కదా అని అంటే మాణిక్యం విసుకుంటూ, అబ్బా, పట్టుకున్నావంటే జిడ్డులాగా మరీ వదలవు. బైక్ తాళాలు తీసుకునిరా, వెళ్ళు అని చొక్కా వేసుకుంటున్నాడు. బంగారమ్మ బైక్ తాళాలు పట్టుకుని వచ్చింది. మాణిక్యం బైక్ బయటకు తీసి స్టార్ట్ చేసి రైజింగ్ ఇస్తూ, నీ కంగారుతో నన్ను వెళ్ళమంటున్నావు, కానీ ఈ చీకట్లో బైక్ మీద వస్తున్న వాళ్ళని ఎలా పోల్చగలం? ఎదురుగా ఎంత దూరమని వెతుక్కుంటూ వెళ్ళమంటావు? ఈలోపు వాళ్ళు ఇంటికి వచ్చేస్తారేమో అని అన్నాడు. బంగారమ్మ, ఎలాగో బండి తీశారు కదా, ఎదురుగా వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఇంటికి వచ్చేస్తే నేను మీకు ఫోన్ చేయమని చెప్తానులే అని అంటే, నువ్వు మాట వినవు అని నసుగుతూ బైక్ గేర్ మార్చి నడవబోతూ ఉంటే మాణిక్యానికి ఫోన్ వచ్చింది. వాళ్లే చేస్తున్నారు అని జేబులో ఉన్న ఫోన్ తీసి చూస్తే ఏదో కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తోంది. ఎవరో అని అంటూ ఫోన్ ఎత్తి, హలో అని అన్నాడు మాణిక్యం. మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. తిరుమల, నాగమణి మీకు తెలుసా అని గంభీరంగా అడిగారు. మళ్ళీ ఏమైందో అని టెన్షన్తో బంగారమ్మ గుండెలో రాయి పడిపోయింది. మాణిక్యం కంగారు పడుతూ, ఏమైంది సారు వాళ్ళిద్దరికీ అని అడిగాడు. బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మీరు హాస్పిటల్కి వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడండి అని చెప్తే ఇద్దరికీ గుండె ఆగినంత పనైంది. బంగారమ్మకి బీపీ పెరిగిపోయి, ఓలమ్మో యాక్సిడెంటా, ఏమైందో అడుగుయ్యా అని అడిగితే, అదే చెప్పారు కదా యాక్సిడెంట్ అయిందని అని మాణిక్యం బైక్ ఫుల్ రైజింగ్ ఇస్తూ ఉంటే, ఏమయ్యో ఉండు నేనొస్తాను అని బైక్ ఎక్కబోతూ ఉంటే, ఇంటి తలుపులు కూడా వెయ్యవా, ఇలాగే వచ్చేస్తావా, గొప్ప బీపీ మనిషివి దొరికావు అని కోపంగా అంటే, బంగారమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులకి తాళాలు వేసేసి గబగబా వచ్చి క్షణాల్లో బైక్ ఎక్కిపోయింది. నీ బీపీతో ఎక్కడ పడిపోతావు అని నాకు బీపీ వస్తోంది అని అంటూ గవర్నమెంట్ ఆసుపత్రికి వాయు వేగంతో బైక్ పోనిచ్చాడు మాణిక్యం. గబగబా ఆసుపత్రి విచారణ దగ్గరికి వెళ్ళి తిరుమల, నాగమణి యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారని చెప్పారు. ఎక్కడున్నారు అని అడిగితే రిసెప్షన్ వారు ఐసీయూలో ఉన్నారని చెప్పారు. ఐసీయూ వెతుక్కుంటూ వెళ్తే అక్కడ పోలీసులు ఉన్నారు. కంగారుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్, నాగమణి, తిరుమల గురించి ఫోన్ చేశారు అని అడిగారు. కానిస్టేబుల్ వీళ్ళ దగ్గరికి వచ్చి, వాళ్ళు మీకు ఏమవుతారు అని అడిగాడు. బంగారమ్మ కంగారుగా, నాగమణి మా కూతురు, తిరుమల నా తమ్ముడు, వాళ్ళకి ఏమైంది సారు చెప్పండి అని అడిగింది. కానిస్టేబుల్, బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. తిరుమల హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకువస్తుండగా చనిపోయాడు. నాగమణికి గాయాలు తగిలి ప్రాణాలతో ఉంది అని చెప్పాడు. ఓరి దేవుడో, నా కొంప గుంచేశావరో అని తలబాదుకుంటూ ఏడుస్తోంది. మాణిక్యం భావోద్వేగంతో, అసలు ఏం జరిగింది సార్ అని అడిగాడు. ఇప్పటికైతే ఇదే తెలుసు, రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎస్ఐ గారు డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్లారు అని పూర్తిగా వివరాలు చెప్తే ఎక్కడ భయపడిపోతారోనని సగం దాస్తున్నట్లుగా చెప్పాడు కానిస్టేబుల్.
ఎస్ఐ డాక్టర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చారు. వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మా వాళ్ళిద్దరికీ ఏమైంది సార్ అని మాణిక్యం కంగారుగా, బంగారమ్మ ఏడుస్తూ అడిగారు. అది యాక్సిడెంట్లా లేదు. ఎవరో కావాలనే అమ్మాయిని కత్తులతో చంపారు. అమ్మాయిని అత్యాచారం చేశారు. ఆ అమ్మాయికి కూడా చాలా దెబ్బలు తగిలి పరిస్థితి విషమంగానే ఉంది అని డాక్టర్ గారు చెప్పేసరికి బంగారమ్మ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పక్కనున్న నర్సు బంగారమ్మ ముఖం మీద నీళ్లు చల్లి లేపి కూర్చోబెట్టి తాగడానికి నీళ్ళిచ్చింది. ఎస్ఐ గారు మాణిక్యంతో మాట్లాడుతూ, వాళ్ళిద్దరూ మీకేమవుతారు అని అడిగితే, మా అమ్మాయి పేరు నాగమణి, తిరుమల మా ఆవిడ వాళ్ళ తమ్ముడు. వాళ్ళిద్దరికీ వచ్చే నెల 10వ తేదీన పెళ్లి ఉందండి. ఈరోజు షాపింగ్ అని టౌన్కి వచ్చారండి. వీళ్ల గురించి ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాం అని ఏడుస్తూ చెప్పాడు మాణిక్యం. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని ఎస్ఐ అడిగితే, ఇంతలా చేసేవాళ్ళంటే ఎవరు లేరండి. ఒకడి మీద అనుమానం ఉందండి. ఆటో గోవింద అని మా అమ్మాయికి ఏవో మాయమాటలు చెప్పి ప్రేమించాడండి. మేం పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి ఇలా చేస్తుంటాడు అని మాణిక్యం చెప్తూ ఉంటే, బంగారమ్మ కుర్చీలో నుంచి ఆవేశంగా లేచి, అవును సార్, ఆ వెధవే చేస్తుంటాడు, అన్యాయంగా పొట్టను పెట్టుకున్నాడు అని అరుస్తూ చెప్పింది. ఎస్ఐ కానిస్టేబుల్తో, గోవిందా అంటే అని అడిగితే, అదే సార్, ఆ ఆటో డ్రైవర్ అని కానిస్టేబుల్ అన్నాడు. ఎస్ఐ ఆలోచిస్తూ, గోవిందా అంటే వాడేనా? వాడు కూడా ఐసీయూలోనే జాయిన్ అయ్యాడు. అసలు బతికేలా లేడు కదయ్యా, వాడు చేసుంటాడంటావా అని చెప్పేసరికి మాణిక్యం బంగారమ్మలకి బుర్ర తిరిగిపోయింది. ఇంకా ఉంది తేనెకత్తులు పెద్ద కథ 2వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.